చలితో గేమ్స్ వద్దు, ప్రజల ఆరోగ్యంపై పంజా. పిల్లలు వృద్ధులపై చలి తీవ్రత ఎక్కువ. 12 డిగ్రీలుగా నమోదవుతున్న టెంపరేచర్లు, రాత్రి వేళ ఇబ్బందిగా మారుతున్న చలిగాలులు, వారం రోజుల నుంచి పెరిగిన చలి ప్రభావం. నిజంగానే ఫుల్ నీళ్ళన్న అంత చల్లగా అనిపిస్తలేవు, కానీ బయటకు వస్తే మాత్రం అంత చల్లగా ఉన్నది. సో ఇప్పుడు ఏమంటారు, మన గొంతు ఇన్ఫెక్షన్ కూడా దానివల్లనే అయింది. అసలు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తక్కువ అవుతలేదు. వారం రోజుల నుంచి పెరిగిన చలి ప్రభావం మరో 3-4 రోజుల్లో మరింత డేంజర్ అవుతుందంట. ఎవరు 12 పోయి అయితే ఇంకా. సో ఇతర రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో 9 ఉందంట డిగ్రీలు. మరి 12 పోయి 9, 6కి వచ్చి 0కి వచ్చిందంటే సో మనం కూడా ఫారెన్ లెక్క అవుతుంది మన కథ. ఇక సాధారణ జ్వరం జలుబుతో హాస్పిటల్స్కి క్యూ అంట. నిజంగా ఏ హాస్పిటల్ క్లినిక్ పోయినా కిక్కిరిసిపోతున్నాయి జనాలు. అయితే ఇన్ఫెక్షన్ సోకితే నెలల పాటు ఇబ్బందులే, అందుకేనేమో జలుబు తగ్గుతలేదు నాకు. చలిగాలి సోకి మూతి వంకలు పోయే ప్రమాదం. ఓర్నాయనో. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారు కేర్ తీసుకోవాలి. గమన్ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు సూచనలు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు డాక్టర్లు నందకిషోర్ అంట. జాగ్రత్త, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంట. సో 12 డిగ్రీలు ఉంటుందంట. సో చలితోని గేమ్స్ వద్దని చెప్పి సో డాక్టర్లు చెప్తారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగాయి. డెంగ్యూ, చికెన్ గిన్యూ, మలేరియా వంటి జ్వరాలు ప్రజలను అల్లాడించాయి. అవన్నీ ఫస్ట్లీ వీక్ వరకు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సీజన్లో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఉదయం ఒంటి మీద నుంచి దుప్పటి తీయలేని పరిస్థితి తలెత్తింది. బయటకు వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది. ఇక ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు బాధితులు కనిపిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఇంకా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా 2 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా, గుండె జబ్బులున్న వారు మరింత కేర్ తీసుకోవాలని హైదరాబాద్ గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ నందకిషోర్ తెలిపారు. సో జాగ్రత్త. సో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె వ్యాధి, తర్వాత ఇది ఇంకేం చెప్పారు, ఆస్తమా, గుండె జబ్బు ఉన్న వాళ్ళు సో చాలా కేర్ తీసుకోవాలంట. సో డాక్టర్లు చెప్తారు. సో చలితోని గేమ్స్ ఆడకూడదు. నైట్ పూట సెకండ్ షో సినిమాలకు, పబ్బులకు, అక్కడ పార్టీలు గిటీలను తిరగకండి, రోగాల బారిన పడకని చెప్పి సో వైద్యులు చెప్పకనే చెప్తున్నారు మీకు.